వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో మీ ముందున్నాను. ఈ డైలీ వ్లాగ్లో నేను చేసే పనులన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళైతే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. తర్వాత పక్కన ఒక బెల్ ఉంటుంది కదా, దాన్ని కూడా ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్రెస్ చేయడం వల్ల నేను ఏదైనా కొత్తగా వీడియోస్ పెడితే మీరు వెతుక్కోకుండానే నా వీడియోస్ మీ ముందు ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఎవరైనా సబ్స్క్రైబ్ అయినాక కూడా మీకు నోటిఫికేషన్ రావట్లేదు అనుకుంటే కనుక ఒకసారి అన్సబ్స్క్రైబ్ అయిపోయి మళ్ళీ సబ్స్క్రైబ్ కాండి. ఆ తర్వాత మళ్ళీ బెల్ని ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు. బెల్ని ప్రెస్ చేయడం వల్ల నేను ఏదైనా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. ఓకే, చూసేద్దాం మరి వ్లాగ్ని. ఈరోజు మార్నింగ్ వచ్చేసి నేను ఈ విధంగా పల్లీలు నానబెట్టానండి. ఈ పల్లీలు ఏంటంటే ఒక స్నాక్ చేద్దాం అన్నట్టుగా నానబెట్టాను ముందు రోజు నైట్. ఇవి కడిగేసి పక్కన పెట్టేశాను. ఇక్కడేమో టీ పెట్టుకున్నాను స్టవ్ మీద. ఆ టీ పొడిలో చూసారా ఎన్ని ఆకులు కనిపిస్తున్నాయో మీకు? అదేంటంటే కొత్తగా నేను టాటా టీ వేదా తీసుకున్నాను. మామూలుగా అయితే తాజ్మహల్ వాడుతూ ఉంటాను. సరే ఒకసారి అది కూడా ట్రై చేద్దాము, అన్ని ఆకులు అలాంటివి ఉన్నాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను. ఇవేంటంటే శనగలు నానబెట్టేశానండి. ఇవి కూడా ముందు రోజు నైట్. ఇవి కూడా వాష్ చేసి ఇక్కడ పెట్టాను. దేనికంటే నేను ఎక్కువగా వెజ్ బిర్యానీ చేస్తూ ఉంటాను, లేదంటే ఆలు చెనా కూర్మా చేస్తూ ఉంటాను. వాటిల్లో వేయడానికి బాగుంటుందని చెప్పేసి ఇక్కడ నేను ఇవన్నీ కూడా నానబెట్టేసి ఉంచుకున్నాను. శనగలు ఇలాంటివి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం 2-3 సార్లు వాడచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు. ముందుగా నానుంటాయి కాబట్టి. ఈరోజు టిఫిన్ వచ్చేసి మార్నింగ్ నేను బొబ్బరిగారలు చేశానండి. అదేంటి మార్నింగే ఆయిల్ ఫుడ్ అని అంటే, ముందు రోజు ఈవినింగ్ నేను కొంచెం పిండి ఉంటే పక్కన ఉంచాను. స్నాక్స్ లాగా వేసాను అనమాట. ఆ పిండితోనే ఇప్పుడు టిఫిన్ కూడా చేసేసాను. అలానే ఎగ్స్ బాయిల్ చేశానండి. ఎందుకంటే ఇవి చిన్న చిన్నవి అనమాట, చిట్టిగారెలు. ఇక దాంతోపాటు ఈ మధ్యన పిల్లలకి ఏంటంటే స్కూల్లో ఉన్నప్పుడు మనం ఎగ్స్ ఇచ్చినా లేదంటే పాలు కలిపించినా ఏదన్నా ఒకటే తింటారు, కానీ మిగిలింది తినేటట్టు ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు మనకి చాలా టైం ఉంది, కొంచెం అలవాటు చేసినట్టు కూడా ఉంటుందనేసి నేను డైలీ ఒక ఎగ్గును కూడా ఇస్తున్నాను పిల్లలకి. హెల్త్కి మంచిది కదా, ఎదిగే పిల్లలు కాబట్టి. మా ఇంట్లో ఏంటంటే ఎగ్ ఇలా తినరండి. ఆమ్లెట్ కానీ లేదంటే కర్రీస్లో కానీ తింటారు. ఈ విధంగా స్పెషల్గా బాయిల్డ్ ఎగ్ అంటే విడిగా తినరు, అన్నంలోకి సైడ్ డిష్గా తింటారు. నేను ఈ మధ్యన ఏంటంటే కొంచెం హెవీగా ఉంటుంది, మనం పిల్లలకి కొద్దిగా హెవీగా పెడితే ఊరికే మనల్ని విసిగించరండి. లేదంటే రకరకాల స్నాక్స్ కావాలని టిఫిన్ తిన్న హాఫ్ అన్ అవర్ 1 అవర్కే ఇంకేదో స్నాక్స్ అడుగుతూనే ఉన్నారు. అందుకని ఇక్కడ నేను ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మార్నింగే బ్రేక్ఫాస్ట్తో పాటు వాళ్ళకి కొంచెం హెవీగా పెట్టేస్తే ఊరికే మన జోలికి రాకుండా ఉంటారు. ఇక నేను దీంట్లో ఊరికేనే ఉట్టిగా తినరనేసి చాట్ మసాలా, కరివేపాకు, కారం అవన్నీ కూడా వేసిచ్చాను. ఇక బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక పాలు అనేది ఈవినింగ్ తాగుతున్నారండి వాళ్ళు. అందుకని ఇక్కడ నేను మజ్జిగ చేశాను. కొంచెం కొత్తిమీర అది వేసి మజ్జిగ చేసి ఉంచాను. అందులోనూ ఆయిల్ ఫుడ్ తిన్నాం కదా, ఊరికే దాహం వేస్తూ ఉంటుంది. అందుకని తాగినప్పుడల్లా మజ్జిగ తాగుతారని ముందుగానే చేసి ఉంచాను. ఇక్కడ వచ్చేసి నేను ఇది ఇప్పుడు 11-11:30 అలా అవుతుందండి. ఇంకా నేను లంచ్ ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఈరోజు ఏంటంటే సగ్గుబియ్యం జావ కూడా ముందుగానే చేసి ఉంచుతున్నాను ఆఫ్టర్నూన్ అంటే ఈవినింగ్కి. ఇప్పుడు చేసి ఉంచితే అప్పటికి చల్లారిపోతుంది కదా, ఈవినింగ్ తాగొచ్చని. మామూలుగా మనం సగ్గుబియ్యం అంటే రాగి జావని ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అదే ప్రొసీజర్లో ఉంటుందండి. ఈరోజు మాత్రం నేను మొన్న మీతో షేర్ చేశాను కదా సగ్గుబియ్యం పొడి, ఆ పొడిని కూడా ఇందులో వేశాను. 2 కలిపి తీసుకుందాంలే, విడివిడిగా అయితే ఇక ఒక్కటే అవుతుందనేసి. చూసారు కదా, మనకి వాటర్ ఎసరు రాగానే ఇప్పుడు మనం ఇందులో నేను 3 స్పూన్ల రాగి పిండి తీసుకుంటే 1 స్పూను సగ్గుబియ్యం పొడి తీసుకున్నాను. సగ్గుబియ్యం పొడి రెసిపీ కావాలంటే నేను పైన ఐ బటన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా నేను మొత్తం కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని దీంట్లో కలిపేశాను. ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. అలానే మనం వేసిన తర్వాత వెంటనే ఈ స్పూన్ వదిలేయద్దండి, దాంట్లో వదిలేయకుండా మనం వెంటనే ఇలా కలుపుతూనే ఉండాలి. లేదు అంటే ఈ సగ్గుబియ్యం కానీ ఈ రాగి పిండి కానీ అడుగున వెళ్ళి స్టిక్ అవుతుందన్నమాట, వెంటనే అతుక్కుపోతుంది, వేడికి మాడిపోతుంది అనమాట. అందుకని నేను వేయంగానే ఈ విధంగా కలుపుతానే ఉన్నాను. అందులోనూ స్టీల్ గిన్నెలో పెట్టాం కదండి, మనం రెగ్యులర్గా అంటే పక్కనే ఉండి కలుపుకుంటూ ఉండాలి. ఇక నేను దీంట్లో చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో, ఇది బాగా బాయిల్ అయింది. దీంట్లో మిల్క్ కానీ ఇలాంటివి ఏం వేయలేదు, ఓన్లీ వాటర్ పోసానంతే. మనం సగ్గుబియ్యం మామూలుగా రాగి పిండికి ఎంతైతే వాటర్ పోసుకుంటామో దానికంటే ఒక 1/2 గ్లాస్ ఎక్కువ వేసుకోండి. చాలామంది ఉప్పు వేసుకొనైనా తాగేసేస్తారు. నేను ఈరోజు మా పిల్లలు కూడా తాగుతామన్నారని నేను పటిక పొడిని వేస్తున్నాను. మీకు స్వీట్ ఇష్టం ఉండకపోతే దీన్ని ఇలానే ఉంచేసుకోండి. దించేస్తే మనం చల్లారిపోయిన తర్వాత మనం మజ్జిగ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొనైనా తాగేసేయచ్చు, బాగుంటుంది అలా కూడా. సగ్గుబియ్యం పొడి వేసుకున్నా కూడా మజ్జిగతో తాగేసేయచ్చు, పెద్ద తేడా ఏం తెలీదు.
ఇక నేను ఇందులో షుగర్ వేశాను కానీ పటిక సరిపోలేదండి. మళ్ళీ కొంచెం వేస్తున్నాను. పిల్లలు తాగుతామంటే కొంచెం తీయగానే వేయాల్సి ఉంటుంది. అందులోను పటిక కొంచెం ఉండలుగా ఉంది కదా! అది మనకి కరెక్ట్‌గా ఐడియా రాదనమాట మెజర్‌మెంటు. అందుకని ఇక్కడ నేను కొద్దిగా వేసిన తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ కొంచెం వేసుకున్నాను. ఇది కూడా రాగి పిండి కంప్లీట్‌గా ఉడికిపోయిన తర్వాత మనం పటిక పొడి వేసుకోవాలండి. లేదంటే పిండి ఉడకదు సరిగ్గా. ఉడకకుండా గనక తీసుకుంటే డైజెషన్ అవ్వదు. ఇక నేను ఈవినింగ్ తీసుకొచ్చిన బట్టలన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను మడతలు పెట్టాలని. ఇక నేను లంచ్ ప్రిపరేషన్‌లోకొచ్చేసాను. అవి తర్వాత మడతలు పెడదాము. ఎదురుగా పెట్టుకుంటే గుర్తుగా ఉంటుందండి. లేదంటే అయి మర్చిపోతున్నాను నేను. ఒకేసారి చాలా అవుతున్నాయి. ఈరోజు వచ్చేసి పన్నీర్ అండి. ఇది నేను పన్నీర్ కర్రీ చేస్తున్నాను ఆఫ్టర్‌నూన్‌కొచ్చేసి. ఈ పన్నీర్‌ని ఇంట్లోనే తయారు చేశాను. దీన్ని మనం వాటర్ పోసి ఈ విధంగా ఉంచుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. గట్టిగా కూడా అవ్వదు. ఈరోజు ఆఫ్టర్‌నూన్‌కొచ్చేసి చాలా సింపుల్‌గా పన్నీర్ అండ్ ఎగ్ టమాటా కర్రీ లాగా చేసేసాను. ఈ ఎగ్ కూడా మనం పొరట్లాగా చేయడం వల్ల పన్నీర్ అందులో మిక్స్ అయిపోతుంది కదా! టేస్ట్ బావుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఆ రెసిపీని కూడా నెక్స్ట్ వీడియోస్‌లో షేర్ చేస్తాను. ఇక తన్మయ్ వాళ్ళు లంచ్ తినేసిన తర్వాత ఇక్కడ టీవీ పెట్టుకొని వాళ్ళ నాని ఏమో టీవీ చూస్తున్నాడు. తనేమో ల్యాప్‌టాప్‌లో పెయింటింగ్సు, కామెడీ షోసు ఇలాంటివన్నీ చూస్తా ఉంటదనమాట ల్యాప్‌టాప్ పెట్టుకొని. ఇక ఆఫ్టర్‌నూన్ వాళ్ళు లంచ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మనకి స్నాక్స్ అడగకుండా ఉంటారండి. మా పిల్లలైతే అస్సలు ఊరుకోరు. ఏదో ఒకటి వాళ్ళకి స్నాక్ చేసి పెట్టాలి. ఈరోజు నేను పాప్‌కార్న్ చేస్తున్నాను. ఇదైతే చాలా ఈజీగా అయిపోతుంది. చాలా సింపుల్‌గా. ఇది మనకి బయట దొరికే పాప్‌కార్న్ లాంటిదే. ఈ రెసిపీని కూడా ఆల్రెడీ నేను మీతో షేర్ చేశాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే అనమాట. అదే చూపిస్తున్నాను నేను మీకు. ఈరోజు కూడా నేను ఇలానే పసుపు, బటర్ వేసి ఈ విధంగా చేసేసాను. దీంట్లో ఏంటంటే మనకి పిల్లలు ఊరికే బౌల్స్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారండి. బాగా గిన్నెలు ఎక్కువైపోతున్నాయి. అందుకని నేనేం చేశానంటే వీళ్ళకి ఈ పాప్‌కార్న్‌కి కూడా బౌల్స్ ఎందుకులే అని చెప్పేసి నేను ఈ విధంగా పేపర్‌ని ఈ విధంగా రోల్ చేశాను. చేసేసి టేప్ పెట్టి అంటించేసాననమాట. అంటించి వీళ్ళకి ఈ విధంగా కోన్‌లాగా చేసి ఇచ్చేసాను. దీనివల్ల మనకి కూడా కొంచెం గిన్నెలు తగ్గినట్టుగా ఉంటుంది. ఇక ఈవినింగ్ వచ్చేసి ఇప్పుడు 4:30, 5 అవుతుందండి. ఎండ మాత్రం ఏమాత్రం తగ్గలేదు డాబా మీద. సరే మొక్కలకు నీళ్లు పోద్దామని చెప్పేసి పైకొచ్చేసాను. అలానే మీకు కూడా ఒకసారి మా మొక్కల్ని కూడా చూపించినట్టు ఉంటుంది కదా! అందుకని చూపిస్తున్నాను. ఇదొచ్చేసి మందారం మొక్కండి. ఇందాక మీరు చూసింది క్యాక్టస్ ప్లాంటు. ఇక వీటికి వాటరింగ్ చేసుకోవాలి నేను. నెక్స్ట్ ఇక ఇందాక చూపించాను కదా బట్టలు, అవి అలానే ఉండిపోయినాయండి మంచంలో. ఇక ఇప్పుడు వాటన్నిటిని కూడా మడతలు పెట్టేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఏసీలో కూర్చుంటారు కదా పిల్లలు, ఊరికే బెడ్‌షీట్లు తీస్తానే ఉంటారండి. మడతలు పెడతా ఉంటాను, వాళ్ళు తీస్తా ఉంటారు. ఇదే పని సరిపోతా ఉంటది. మళ్ళీ ఈవినింగు ఆ బట్టలతో పాటు బెడ్‌షీట్లు కూడా మడత పెట్టి పక్కన పెట్టేశాను. ఇక మళ్ళీ నైట్‌కి మళ్ళీ ఓపెన్ చేయాలి. లేదంటేనేమో మనకి మంచం మీద అలా కుప్పలు కుప్పలుగా కనిపిస్తూ ఉంటాయి బట్టలు. చూసారు కదా! ఈ విధంగా అంతా డబల్ డబల్ పనండి. పిల్లలు హాలిడేస్ ఏమో గానీ, మాకు మాత్రం బోలెడు పనెక్కువైపోయింది. ఇంట్లో ఉన్న అంటే ముఖ్యంగా మదర్‌కి మాత్రం అసలు చాలా పనెక్కువైపోయింది. ఇక బట్టలు ఇవన్నీ మడతలు పెట్టేశాను. మొక్కలకు నీళ్లు పోసేశాను. పనులన్నీ అయిపోయినాయండి. హ్యాపీగా వచ్చి ప్రశాంతంగా టీ పెట్టుకుంటున్నాననమాట. ఆ పనులుంటే ఎట్లైనా టెన్షన్‌గా అనిపిస్తదండి. అందుకని ఇక నేను పాలు స్టవ్ మీద పెట్టాను. పిల్లలకి ఈవినింగ్ ఇస్తున్నాను కదా పాలు, అలానే టీ కూడా పెట్టుకున్నాం మేము. ఈరోజు టమాటో చట్నీ కూడా చేద్దామని చెప్పేసి కొంచెం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అంటే టిఫిన్‌కి కూడా ఉపయోగిస్తాం కదా టమాటా చట్నీ అయితే. అందుకని ఈవినింగ్ లంచ్‌లోకి అంటే డిన్నర్‌లోకి నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్‌లోకి సరిపోతుందనమాట. ఇప్పుడొచ్చేసి ఇక నేను ఒక రెసిపీని షేర్ చేస్తున్నాను. డిన్నర్‌లోకి నేను ఈరోజు ములక్కాయ టమాటా పాలు పోసి వండానండి. అది మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు మాత్రం కొంచెం పెద్ద సైజులో ఉండేవి 2 తీసుకున్నాను. అంటే దీనిలో ఉల్లిపాయలు ఎక్కువగా పడతాయి. మీరు ఎంత ఉల్లిపాయలు వేసుకుంటే గ్రేవీ అనేది అంత వస్తదనమాట. ఇక్కడ నేను ములక్కాయలు కూడా ఒక 3 తీసుకున్నాను. సన్నగా కట్ చేసుకొని పైనున్న పొట్టేం తీయలేదండి నేను. అలానే ఉంచాను. శుభ్రంగా కడిగి వేసేసాను. తాలింపు వేసుకోగానే మనం వెంటనే ఉల్లిపాయలు వేసి అవి మగ్గవు, ఇంకా అంటే రోస్ట్ అవ్వవు. మనకి పచ్చిగా ఉన్నప్పుడే మనం ఈ ములక్కాయలు కూడా వేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి ఆ ఉల్లిపాయలో ఉన్న తడి ద్వారా మనకి ములక్కాయ కూడా ఉడుకుతుందండి. లేదంటే ములక్కాయ ఉడకడానికి చాలా టైం పడుతుంది. మనం విడిగా గినక ములక్కాయ ఉడకబెట్టుకొని వేసుకుంటే అంత టేస్టీగా ఉండదనమాట ఈ కూర. చూసారు కదా! మూత తీయగానే ఎంత ఆవిరొచ్చేసిందో. నా ఫోన్ ఒక్కసారిగా వేడెక్కిందండి. పక్కన పెట్టాను. మళ్ళీ ఒక్క నిమిషం ఆగి మళ్ళీ మీకు షూట్ చేస్తున్నాననమాట నేను. ఇందులో నేను కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను.
ఇంకా చూసారా ఉల్లిపాయలు ఇంకా పూర్తిగా మగ్గనే లేదు. సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్. మనకి ముక్కలు మంచిగా ఉడకాలన్నమాట. స్లోగా ఉడుకుతాయి కానీ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మాత్రం. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా చేస్తూ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పకుండా. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇలాంటి మరిన్ని డైలీ వ్లాగ్స్తో మీ ముందు ఉండడానికి మోటివేషన్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఉల్లిపాయలు కొంచెం మగ్గిపోయినాయి చూసారా, సైడ్ నుంచి కొంచెం రెడ్డిష్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను పసుపు వేసాను, కారం వేసాను, అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసేసుకున్నాను. మనం ఒక్కసారి గరిటెతో గినక మీరు ములక్కాయ ముక్కని ఇలా టచ్ చేస్తే కొంచెం విడిగా ఊడుతున్నట్టు అనిపిస్తుంది కొద్దిగా. అంటే కొంచెం మెత్తగా అవుతే చాలండి, బాగా ఉడకాల్సిన అవసరం ఉండదు. మనం పాలు పోస్తాం కదా, పాలల్లో ఉడికిపోతుంది. పచ్చి వాసన పోవాలి, కొంచెం మనకి ఆయిల్లో మగ్గాలి. ఇక్కడ నేను అల్లం, కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసుకున్నాను కదా, ఇవి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను పచ్చివాసన పోయేంత వరకు. ఈ విధంగా పాలు పోసి వండుకునే కూరలు హెల్త్కి చాలా మంచిదండి. చాలామంది పాలు తాగరు. పాలు తాగని వాళ్ళు టీ తాగుతూ ఉంటారు కదా, కానీ ఆ కొన్ని పాలు మనకి అంత కాల్షియం రాదండి. అందుకని ఈ విధంగా పాలు పోసి వండుకునే కూరల్ని అలవాటు చేసుకోండి, చాలా మంచిది. ఎందుకు చెప్తున్నానంటే నేనైతే పాలు తాగనండి, నాకు అలవాటు లేదు పాలు తాగే అలవాటు. దానివల్ల మనకి బోన్స్ చాలా వీక్ అవుతాయి, కాల్షియం ఉండదు, త్వరగా కాలు చేతులు లాక్కు రావడం అలాంటివి ఉంటాయి అన్నమాట. అందుకని తప్పకుండా ఈ విధంగా పాలు పోసిన కూరలు అంటే బీరకాయ పాలు పోసి వండుకోవడం, పొట్లకాయ పాలు పోసి వండుకోవడం, ఈ విధంగా ములక్కాయ కూడా పాలు పోసి వండుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను ఇందులో టమాటాలు వేసుకున్నాను. ఒక 3 దాకా టమాటాలు వేసానండి. మీకు పులుపు ఎక్కువ కావాలంటే మీరు కొంచెం టమాటా ఎక్కువ వేసుకోవచ్చు. పులుపు తక్కువ కావాలంటే కొద్ది టమాటా తక్కువ వేసుకున్నా బాగుంటుంది. ఈ విధంగా టమాటాలు కూడా చక్కగా ఉడికిపోవాలి, మెత్తగా అవ్వాలండి టమాటాలు కూడా. ఈ టమాటాలు కూడా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు నేను దాదాపుగా ఒక పెద్ద కప్పు పాలు పోసానండి. పిల్లలు తాగే పాలు ఉంటాయి, పాల కప్పులు ఉంటాయి కదా, అన్ని పోసాను. అంటే పావు లీటర్ పాలు దాకా పోసాను నేను. ఎందుకంటే పాలు ఎక్కువగా పోస్తే మనకి గ్రేవీ ఎక్కువ వస్తుందండి పాలతో. లేదు అంటే మీరు ఒక కప్పు పాలు పోసుకొని ఒక కప్పు నీళ్ళు పోసుకోండి, దానివల్ల కూడా టేస్ట్ బాగానే ఉంటుంది గ్రేవీ. మీరు కాకపోతే చిక్కటి పాలు మంచిగా ఇలా పోసుకుంటే ఏంటంటే గ్రేవీ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ పరంగా. ఇక నేను ఇక్కడ మొత్తం కలిపేస్తున్నాను. అలానే ఇక్కడ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదు అంటే పాలు విరిగిపోతాయండి. మనం ఉప్పు కారం అన్నీ వేసాం కదా, అలానే ఇక్కడ మనం కలుపుతూ ఉండాలి. ఒకే దగ్గర పాలు ముద్దలాగా ఉంటే పాలు విరిగిపోతాయి. అయినా కూడా మనకి పాలు కొంచెం విరిగినట్టే అవుతుంది, కాకపోతే అంత ముక్కలు ముక్కలుగా అవ్వదన్నమాట. చూసారు కదా ఇక్కడ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చింది. దీన్ని చూస్తూ ఉంటే మీకు బిర్యానీస్లో గ్రేవీ లాగా అనిపిస్తుంది కదా, సేమ్ అలానే ఉంటుందండి. ఒక్కసారి కనుక టేస్ట్ చేసి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారు. ఇది ఎక్కువ క్వాంటిటీలో కాకుండా ఆ పూట వరకే చేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు తక్కువ చేసుకుంటే ఆ పూటకి అయిపోయింది అనుకోండి, టేస్ట్ మారకుండా ఉంటుంది. నెక్స్ట్ డేకి అయితే కొంచెం అంటే ఈవినింగ్కి మళ్ళీ టేస్ట్ మారిపోతుంది, పాలతో చేస్తున్నాం కాబట్టి. అందులోనూ మనం గ్రేవీలానే ఉంచుకుంటాము. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక నైట్ కూడా ఉత్తిగా ములక్కాయలైనా అని చెప్పేసి దీంట్లో ఎగ్స్ కూడా బాయిల్ చేసినవి వేసేసాను. ఈ విధంగా మనం కొంచెం ఈ వాటర్లో అంటే ఈ పులుపు ఆల్రెడీ టమాటా వేసాం కదా, ఆ పులుపు అదంతా కూడా ఎగ్స్కి పట్టి చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా కూడా. ఇప్పుడు నేను ఫైనల్గా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇక కర్రీ వచ్చేసి అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మనకి కొంచెం గ్రేవీ లాగా కావాలంటే అలానే కట్టేసుకోవచ్చు, లేదు కొంచెం గట్టిగా కావాలి అని అంటే కొంచెం స్టవ్ కొద్దిసేపు ఆపి మనం బంద్ చేసుకోవడమే అనమాట. ఇక నాది డిన్నర్ ప్రిపరేషన్ కూడా అయిపోయింది కదా, ఇక నేను ఫ్రెష్ అవ్వాలన్నమాట. అందుకని ఇక ఫైనల్గా అంట్లు వాష్ చేసేసుకుంటున్నాను. డైలీ ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్ వర్క్ వచ్చేసి.